ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూజేపల్లి శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ ఈ నెల 4వ తేదీ అనగా ఈ రోజు వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు చేపట్టామని, చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం జయప్రదం చేయాలని పార్టీ కేడర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తన నిరంకుశ అరాచక విధానాలను పరిచయం చేసిందని, దీనికి నిరసనగా వెన్నుపోటు దినం ఆందోళనలో పాల్గొన్నామని తెలిపారు. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదని, దాన్ని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాతాన్ని సృష్టించి చరిత్ర కూడా ఎప్పుడు ఎవరు చూసి ఉండరని అన్నారు. అధికారంలో వచ్చిన తొలి రోజు నుంచి ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ ఏడాదిలోనే 99% అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే గత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. విప్లవాత్మక వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకువచ్చి ప్రజలకు సుపరిపాలనను అందించిన జగన్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. దానికి భిన్నంగా ఆ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ అరాచక పాలనను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చవి చూపించారని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడవచ్చో చంద్రబాబు నిరూపించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చంద్రబాబు చెబుతున్నారని, ఇది వెన్నుపోటు కాదా అని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు తీసుకువస్తానంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు P4 అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని, పేదరికం నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో హామీలను అమలు చేస్తామంటూ అబద్ధాలు చెప్పి చంద్రబాబు ఇప్పుడు కుదరదంటూ అడ్డంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ముందుగా ఈ నిరసన కార్యక్రమం పొదిల్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి దర్శి గడియార స్తంభం మీదుగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు సాగింది. అనంతరం దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చెపల్లి వెంకయ్యమ్మ, నియోజకవర్గంలోని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవునంటే ఉన్నాయి గంటలు సార్ కాసిన ఫోన్ నుంచి కొంచెం ఈ అరాచక అవినీతి వెన్నుపోటు ప్రభుత్వం మీద నిరసనగా రాష్ట్రం మొత్తం మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ పిలుపు మీదకు ఊరు వాడ మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలందరూ, పేదవాళ్ళందరూ బయలుదేరి ఈరోజు ర్యాలీగా వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసులో రిప్రజెంట్ జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ 6 హామీలతో పాటు సుమారుగా 143 హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత నేను హామీలు నెరవేర్చలేని చెప్పేసి ప్రజలను మాత్రం వెన్నుపోటు పొడుస్తాము, హామీలు మాత్రం నెరవేర్చడం నా వల్ల కాదు, ఖజానా మొత్తం ఖాళీ అని చెప్పి అబద్ధ మాటలు చెప్పేసి ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకొని ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి సభలో తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాడు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు సంవత్సరం అయినప్పటికీ సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకి హామీలు నెరవేర్చకుండా విలాసవంతంగా బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి. ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా అమ్మఒడి మేమందరం 15,000 రూపాయలు ఇస్తే
ఇప్పుడు ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే ఇంతమంది ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా 15,000 ఇస్తామని చెప్పేసి హామీలు నెరవేర్చకుండా సంవత్సరం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కో పిల్లవాడికి సుమారుగా 30,000 రూపాయలు ఇవ్వాల్సిన హామీ ఇచ్చారు. హామీలు నెరవేర్చాలి. ఆ హామీలు నెరవేర్చకుండా అమ్మఒడికి వెన్నుపోటు పొడిచాడు. రైతులందరికీ 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకునే పరిస్థితి లేకపోయినా ఈ రైతులకి పూర్తిగా పొగాకు ఇబ్బందిగా ఉంది, మిర్చి ఇబ్బందిగా ఉంది, కందులు ఇబ్బందిగా ఉన్నాయి. ప్రతి పంట గిట్టుబాటు ధర లేకుండా అల్లాడిపోతున్నప్పుడు ఇచ్చిన హామీ 20,000 రూపాయలు నెరవేర్చలేదు. అట్లీస్ట్ రైతుల్ని పరామర్శించే పరిస్థితి లేదు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి ఈ ప్రభుత్వంలో. అదేవిధంగా ముఖ్యంగా మహిళలందరినీ మోసం చేసి ఫ్రీ బస్ వేస్తామని చెప్పి కళ్ళబోర్డులు మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత ఫ్రీ బస్ అని చెప్పి ఊసేలేదు. అదేవిధంగా మా అక్క చెల్లెలందరికీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం అయిపోయింది, 18,000 లేదు. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది, 36,000 ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ, కాపులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఫుల్గా ఉంది. ఎలక్షన్లప్పుడు అది కాకుండా కరెంటు విషయంలో సుమారుగా 15,000 కోట్ల రూపాయలు బకాయిలు వేశారు, భారం వేశారు. ఇవన్నీ ప్రజలు తీర్చిన పరిస్థితి లేదు. ప్రతి దానికి బాదుడే. ఎలక్షన్ల ముందేమో బాబు వస్తే భవిష్యత్ గ్యారంటీ అన్నారు. కానీ ప్రజలు మోసపోయి బాబు వస్తే వెన్నుపోటు గ్యారంటీ అని చెప్పి మర్చిపోయారు. పాపం 2014లో ఇలానే మోసం చేశాడు, 2024లో ఇలానే మోసం చేశాడు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. దయచేసి ఇప్పుడైనా మేల్కొని తీసుకొచ్చిన అప్పులు ప్రజలకు అందరికీ హామీలు నెరవేర్చడం కోసం మేము ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడుతూ ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రం అంతా మన జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచిన దినంగా ప్రకటించారు. మన రాష్ట్రం అంతా ర్యాలీలో పాల్గొని అందరూ బాగా చేశారు. అదేవిధంగా ఈరోజు మనం దర్శి నియోజకవర్గం వాళ్ళందరూ మన జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, కన్వీనర్లు కానీ, మండలం అంతా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరు ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పడిసిన ఎన్నుపోటు దినానికి మన వాళ్ళందరూ సూపర్ 6 అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కాదు, సూపర్ 7 కాదు, ఏది నెరవేర్చలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నేను చెబుతున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు నెరవేర్చాడు. ఆ రోజు కరోనా వచ్చినప్పుడు కూడా ఎంత దిగ్విజయంగా చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో అదే విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రిగా గెలిచి ఆ రోజు మోసం చేశాడు. ఈరోజు 24 కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి మన ఈ ప్రభుత్వం సూపర్ 6 అని అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతులు కానివ్వండి, ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం. వాళ్ళు చదువుకోలేక, వాళ్ళ తల్లిదండ్రులు చదివించుకోలేక అమ్మఒడి పథకం వాళ్ళు తల్లికి వందనం అని చెప్పి ప్రతి వాళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. ఆఖరికి ఒక్కరికి కూడా 15,000 ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పెన్షన్లు చూడండి, అదివరకు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ముసలాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఉదయాన్నే 6 గంటలకు 5 గంటలకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్నప్పుడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పెన్షన్లు ఆఫీసుకు పోయి తీసుకొచ్చుకోవాలని చెబుతున్నారు. ఈ ఆఫీసుకు పోయి పోవాలంటే కొంతమంది పోలేక ఎండల్లో ఇబ్బంది పడి ముసలాళ్ళు, నిన్న పేపర్లో చూసాము, మొన్న ఒకరోజు చూసాము, 2 చనిపోయిన వాళ్ళు ఉన్నారు మహిళలు. ఈ 4,000 పెన్షన్ కోసం మహిళలు చనిపోతున్నారు. అదేవిధంగా ఇదివరకులాగా ఎట్లా ఉందో ఇంటింటికి పెన్షన్లు ఇచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలు అయితేమి ఎవరైతేమి బాగా దిగ్విజయంగా ఉన్నారు. పెన్షన్లు ఏదైనా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ నెరవేర్చట్ల. రైతులది కానివ్వండి, ఏదైనా కానీ నెరవేర్చని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అని ఈరోజు మనము వర్ధిల్లాలి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం.